పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ముందుగా మనకి ఈ వారంలో ఎక్కడ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి మిథునములో గురుగ్రహం ఉంది. ఆ శుక్రుడు బుధుడు వక్రించి వాళ్ళిద్దరూ కర్కాటకంలో ఉన్నారు. రవికేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు. ఆ తర్వాత రాహువు మనకి బ్రహ్మాండంగా కుంభరాశిలో ఉన్నాడు. శని మనకి మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి కుజుడు కన్యారాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులు 12 రాశుల పైన ఒక్కొక్క రాశికి విడివిడిగా ఎలా రాశి ఫలితాలు ఇస్తాడో చూద్దాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారందరికీ కూడా ఈ వారంలో బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే అర్ధాస్తమ రవి కేతు గ్రహాల ప్రభావాల వలన మీకు డిప్రెషన్లో ఉంటారు. ఒక వ్యక్తి వస్తాడు, మిమ్మల్ని ఉద్ధరించడానికి అనుకుంటారు, కానీ డిప్రెషన్లో పడేస్తారు. ఆ వ్యక్తి స్త్రీ. కాబట్టి స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వం నుంచి మీకు కాస్త తలపోట్లు అవి వస్తూ ఉంటాయి. పెండింగ్లు కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ బిల్స్ ఇంకా రావన్నమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా అమ్మవారి గుడల్లో కూడా అవమానం జరుగుతూ ఉంటుంది. ఎందువల్లంటే మీకు వేణు స్వామి వే అనే అక్షరం నాదే కామాఖ్య గుడి అని బిల్డప్లు ఇచ్చి చేసేవాడు. ఏమైంది ఇప్పుడు అదే గుళ్ళో నుంచి బయటికి గెంటేయడం జరిగింది. ఎందువలన 10 మంది భక్తుల్ని ఎక్కువ అమౌంట్ తీసుకున్నారని. అంటే అవమానం. అక్కడ పూజారుల వల్ల అవమానం, అక్కడ దేవాలయం అమ్మవారి దేవాలయం, స్త్రీ వలన అవమానం, అట్లా అనమాట. కాబట్టి ఈ యొక్క రాశి వారందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఏ విధమైనటువంటి ఖర్చులు గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటివన్నీ కూడా క్రమేపీ వస్తాయి. ఇక కళ్ళజోళ్ళు ఇవన్నీ కూడా పడడానికి అవకాశాలు ఉన్నాయి. కళ్ళ నేత్ర జాగ్రత్తగా చూపించుకోండి. మీ చెల్లెళ్ళు మీకు బ్యాగులో బట్టలు కొనిచ్చి 8,000 రూపాయలు క్యాష్ ఇస్తే మీరు బస్సులో వెళుతూ బస్సు టికెట్ కండక్టర్కి మీరు 50 రూపాయలు ఇచ్చారు, టికెట్ 20 రూపాయలు అనుకోండి, మిగతా చేంజ్ 30 రూపాయలు ఇవ్వాలి. ఆ చేంజ్ మీద దృష్టి పెట్టుకొని బ్యాగ్ని డబ్బుని స్టైలుగా మేము వెనకాల జేబులో పెట్టుకున్న పర్సుని వదిలేసుకొని వచ్చేస్తారు, మర్చిపోయారు. ఈ విధంగా జరగడానికి అవకాశం ఉంది. ధన నష్టాన్ని సూచిస్తుంది మీ అజాగ్రత్త వల్ల. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఏం చేయాలా, ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు సోమవారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా ఉంటుంది. శుభమస్తు.